ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మరి ఒకసారి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ క్రిస్మస్ సీజన్లో ఈ విధంగా మిమ్మల్ని మరలా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. వాస్తవంగా అయితే నా హృదయాంతరంగంలో నుండి 2 అనే దాంట్లో మీరు చూసి ఉన్నారు. నా యొక్క హృదయంలో ఉన్న మాట అదేంటిదంటే, నేను రోజుకి కనీసం ఒక వీడియో అయినా అప్లోడ్ చేయాలి అని ఆశ కలిగి ఉన్నాను అని. కానీ ఇప్పుడంతా కూడా ఈ టైం అంతా సెమీ క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. మరి నేను ఈ యొక్క మండలంలో ఉన్న పెద్దపారిపూడి మండలంలో ఉన్న ఒక పాస్టర్గా ఉండటం వలన మరి మాకు పాస్టర్స్ ఫెలోషిప్ ఉంటుంది, గుడివాడ పాస్టర్స్ ఫెలోషిప్ ఉంటుంది. మరి దాంట్లో కూడా నేను ఉండడం వలన నేను సెమీ క్రిస్మస్లకి వెళ్ళాలి. అనేక మంది పాస్టర్లతో కలిసి నేను కూడా వెళ్ళాలి. ఆ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందాలి. ఎందుకంటే సేవకులందరం కలిసి ఆ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి వెళ్ళాలి. అందుకనే నాకు ఖాళీ లేకపోవటం వలన నేను అప్పుడప్పుడు ఒక రెండు రోజులకు ఒకసారి లేకపోతే 3 రోజులకు ఒకసారి ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఈరోజు నేను కార్యక్రమం ఉన్నాయి, 2 కార్యక్రమాలు ఉన్నాయి. అయినా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈ నైట్ టైంలో కూర్చొని ఈ యొక్క వీడియోస్ చేయటానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మా వీడియోస్ మీరు చాలామంది చూస్తూ ఉన్నారు, చాలా సంతోషం. మా యొక్క కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి నా హృదయాంతరంగంలో నుండి ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేను మీతో పంచుకుంటూ ఉన్నానమాట. అదేంటిదంటే, ఈ యొక్క వీడియోస్ చేయడానికి, రికార్డింగ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి మాకు ఒక 5G మొబైల్ కావాలి. 5G మొబైల్ దాంట్లో మరి 12 GB ర్యామ్ ఉండేది మాకు కావాలి. ర్యామ్ కూడా ఎక్కువ ఉండేది కావాలి. 5G మొబైల్ 12 GB ర్యామ్ ఉండేది కావాలి. దాని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ యొక్క ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే మాకు పైసలు ఇవ్వక్కర్లేదు, మీరు ఆ మొబైల్ కొని మీరు మాకు పంపించవచ్చు. మేము తప్పకుండా దాన్ని ఈ పరిచర్య కొరకే, యూట్యూబ్ పరిచర్య కొరకే మేము వాడతాం. ఎందుకంటే మరి ప్రతి ఆదివారం నేను చెప్తున్న వాక్యం లైవ్ వస్తుంది. లైవ్ మిస్ అయిన వాళ్ళకి నేను అది అయిపోగానే అప్లోడింగ్ చేద్దామంటే ప్రాసెసింగ్ అంటున్నాడు. మరి అది నా మొబైల్ చిన్నది కాబట్టి, అంటే 4G కాబట్టి అది చాలా టైం పడుతుంది, 2-3 డేస్ పడుతుంది. అందుకనే ఈరోజు నేను వాక్యం చెప్పకముందు ఈ యొక్క మాట మీతో పంచుకుంటూ ఉన్నా. ప్రసంగాలు అయితే అంతా చూస్తున్నారు, కానీ నా హృదయాంతరంగంలో నుండి అనేది మాత్రం చూడట్లే. కొంతమంది చూస్తున్నారు. అందుకని ఈ మాటలు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం భారంతో. మేము డబ్బులు అడిగితే చాలామందికి ఎబేటుగా ఉంటుంది. ఏంటి డబ్బులు అడుగుతున్నారు అందరిలాగా నేను డబ్బులు అడిగేవాడిని కాదు, కానీ ఆ వస్తువు దేవుని యొక్క పరిచర్య కొరకు అవసరం కాబట్టి దాని కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకే నేను చెప్తున్నా, 5G మొబైల్ మంచి అడ్వాన్స్డ్ మొబైల్, మంచి ఫీచర్స్ కలిగింది. అది ఒక 12 GB ర్యామ్ ఉండేది. మీరు ఎవరైనా కానీ ఈ యొక్క పరిచర్య కొరకు గిఫ్ట్గా ఇవ్వచ్చు. దాని ద్వారా దేవుని యొక్క పని జరుగుతుంది. ఇట్లాంటివి ఎన్నో వీడియోస్ మేము లైవే ఇచ్చేస్తాం. డైరెక్ట్గా లైవ్ ఇచ్చేసేసి మేము ఈ యొక్క కార్యక్రమాలు మీకు మరింత చేరువ చేస్తాం. అది ఉండటం వల్ల నేను బయటికి వెళ్తున్నప్పుడు కూడా నేను అది తీసుకుని వెళ్ళి మీకు లైవ్ ఇవ్వడం లేదా రికార్డింగ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మంచిది, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ క్రిస్మస్ సీజన్లో మరిన్ని క్రిస్మస్ సందేశాలు మీకు అందించాలని నాకు చాలా ఆశగా ఉంది. నేను త్వరపడుతూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, క్రిస్మస్ వచ్చింది, లోకానికి వెలుగును తెచ్చింది. చాలామందికి క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలియదు. ఒక స్టార్ పెడతారు. స్టార్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. నేను గత ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్లో నేను మీతో చెప్పి ఉన్నాను, పండగ చేయాలా వద్దా అనే దాంట్లో. మరి క్రిస్మస్ గురించి చెప్పాను. అలాగే నక్షత్రం అని చెప్పినప్పుడు మెసేజ్లో మీరు కావాలని చూడండి, ఆ స్టార్ గురించి చాలా వివరంగా చెప్పి ఉన్నాను. మరి క్రిస్మస్కి ఖచ్చితంగా స్టార్ పెడుతూ ఉంటారు. స్టార్ పెట్టడానికి గల కారణంలో చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటిదంటే,
అది వెలుగునిస్తుంది. అయితే చాలామందికి ఈ యొక్క ఏమంటారు టాపిక్ గురించి ఒక డౌట్ అదేంటిదంటే, ఏంటండి క్రిస్మస్ వస్తేనే లోకానికి వెలుగొస్తదా? క్రిస్మస్ రాకపోతే లోకానికి వెలుగు లేదా? అని చాలామంది యొక్క ఉద్దేశ్యం. దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వాక్యం. మళ్ళీ చెప్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15, 16 వచనాలు. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఈ మాట మనం చూసినట్లయితే ప్రజలు చీకట్లో కూర్చొని ఉన్నారు అంటున్నాడు. ఆ చీకట్లో కూర్చుని ఉన్న వారు ప్రజలు గొప్ప వెలుగు చూశారు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాటల యొక్క అర్థం ఏంటిది అంటే, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించక ముందు లోకమంతా కూడా చీకటిమయంగా ఉంటుంది. అవునండి. అక్షరాల మనం చూసినట్లయితే ఆయన పుట్టినప్పుడు కూడా భౌతికంగా మనం చూసినా కానీ ఆయన రాత్రి టైంలో పుట్టి ఉన్నాడని దేవుని వాక్యం మనం చూస్తున్నాం లోకసువార్తలో. ఆ రాత్రి వేళ పొలంలో కొందరు గొర్రెల కాపర్లు తమ మందలను కాచుకొని చుండగా అని చెప్తున్నాడు, క్లియర్గా రాస్తున్నాడు. అయితే ఈ యొక్క చీకటిలో ప్రజలు కూర్చొని ఉన్నారు. వాళ్ళకి గొప్ప వెలుగు ఉదయించింది. యేసు ప్రభు రాకముందు ఈ లోకం అంతా కూడా చీకటిమయంగా ఉంటుంది. చీకటిమయం అని అంటే చీకటిమయంగా ఉండడం వలన ఏం జరిగింది? యెషయా గ్రంథం 53:6. మళ్ళీ చెప్తున్నాను, యెషయా గ్రంథం 53 అధ్యాయం 6వ వాక్యం. దాంట్లో మనం చూసినట్లయితే అక్కడ రాస్తాడు, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. బైబిల్స్ ఉన్నవాళ్ళు తీసి చూడండి. యెషయా గ్రంథం 53 అధ్యాయం 6వ వాక్యం. అక్కడ చెప్తాడు చాలా క్లియర్గా, మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తాను తొలగెను అని అక్కడ రాస్తున్నాడు. అవునండి, లోకం అంతా కూడా చీకటిమయంగా ఉండడం వలన అక్కడ అంటున్నాడు, మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. అదేంటండి, యేసుప్రభు పుట్టినప్పుడు మరి లోకంలో వెలుగుంది కదా అసలు అని చాలామంది యొక్క ఉద్దేశం, ఆలోచన. అవునండి, యేసు ప్రభు పుట్టక ముందు లోకంలో ఉంది వెలుగు. ఆయన సృష్టిని చేసినప్పుడు, ఇంకా మనిషిని చేయకముందు ఆయన పగటికి వెలుగునివ్వటానికి, పగలు వెలుగునివ్వటానికి ఆయన పెద్ద జ్యోతిని చేసి ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 16వ వాక్యం. ఆదికాండం 1వ అధ్యాయం 16వ వాక్యం. దాంట్లో మనం చూసినట్లయితే దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను దేవుడు చేశాను. ఆ 17వ వచనం, భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. చూడండి, ఆ 2 జ్యోతులు మనం చూసినట్లయితే పగలు వెలుగివ్వటానికి సూర్యుడిని, రాత్రులు వెలుగివ్వటానికి ఆయన చంద్రుడిని చేశాడు అని అక్కడ రాస్తున్నాడు. చూడండి, అవి వెలుగునిస్తున్నాయి. కానీ దేవుని వాక్యంలో మనం కానీ చూసినట్లయితే అవి తాత్కాలికమే. కారణం ఏంటి? అది భౌతికమైన వెలుగు. 1 తాత్కాలికం, 2 భౌతికమైన వెలుగు. చూడండి, తాత్కాలికమే అని అంటే చూడండి, ఒక సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఒక నల్లటి దట్టమైన మేఘం వచ్చేసింది. ఏమైపోతుంది? మొత్తం చీకటి కమ్ముకుపోతుంది. అలాగే మనం చూసినట్లయితే రాత్రులు వెన్నెల వస్తూ ఉంది, చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏదో కొన్ని రోజులు ప్రకాశిస్తాడు, తర్వాత మళ్ళీ అమావాస్య వచ్చేస్తుంది. అమావాస్యకి కఠినమైన చీకటి అయిపోతుంది. మనం చూసినట్లయితే అవి తాత్కాలికమే. అయితే ఎందుకు తాత్కాలికమైనవే అని చెప్తున్నానంటే, ఈ లోకం అంతం కాబోతుంది త్వరలో. అప్పుడు పంచభూతములు మహావేంద్రంతో లయమైపోబోతున్నాయి. ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా అవి ఎక్కడికి వెళ్ళినాయో తెలియకుండానే అవి వెళ్ళిపోబోతున్నాయి అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే
ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఆయన వెలుగును తీసుకొని వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క వెలుగు గురించి చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అవునండి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. చూడండి, లోకంలోనికి వచ్చినప్పుడు ఆ వెలుగు ఎలాగుంది అని అంటే, మనం యేసుప్రభు పుట్టిన సందర్భంలో చూసినట్లయితే ఆ దేవదూత వచ్చాడు. ఆ దేవదూత రాగానే ఆ గొప్ప వెలుగు ప్రకాశించింది. అక్కడ లూకా సువార్తలో చాలా క్లియర్గా రాయబడుతుంది. అదేంటిదంటే, ఆ యొక్క వాళ్ళు గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు, గొర్రెల కాపర్లు. అక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క దూత వచ్చాడు. చూద్దాం, లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వాక్యం. ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చూడండి, గొర్రెల కాపర్ల చుట్టూ దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తూ ఉంది. దేవుని యొక్క మహిమ ఆ గొర్రెల కాపర్ల చుట్టూ ప్రకాశిస్తూ ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఈ లోకానికి నిజమైన వెలుగు వచ్చింది. ఆ తర్వాత అదేం చేసిందంటే, అది ప్రతి మనిషిని వెలిగించుచున్నది అంటున్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ నిజమైన వెలుగు ఎప్పుడైతే మనల్ని వెలిగిస్తూ ఉందో, ఆ వెలుగులో మనం ఏం చేస్తున్నామంటే, నేను ఇందాక చెప్పి ఉన్నాను, అదేంటిదంటే మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తాను తొలగిపోయాడు. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇదో ఈ దారిలో మనం వెళ్తే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, ఈ దారిలో మనం వెళ్తే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. నేను ఒకసారి మీతో పంచుకొని ఈ మాట, దానికి ఒక సామెత వాడతారు. అదేంటిదంటే, నదులన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి కలుస్తాయి కదా, కాబట్టి మనం ఎట్లాగున్నా కానీ పర్వాలేదు, ఏ దారిలో వెళ్ళినా పర్లేదు, కరెక్ట్గా ఆ దారి పరలోకానికే నడిపిస్తుంది అని చెప్తారు. ఓకే, ఏ దారైనా పరలోకాన్ని నడిపిస్తుంది. కానీ నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభు అంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించకపోతే నీ స్థానం ఎక్కడుంటుందంటే నరకంలో ఉంటుందని నువ్వు తెలుసుకో. అయితే నిజమైన వెలుగు వచ్చింది ఈ లోకంలోకి, అది ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. అది ప్రతి మనిషిని వెలిగించడం మూలంగా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువుని తెలుసుకొని ప్రభు యొక్క మార్గంలోకి వచ్చేస్తూ ఉన్నారు. జాతి, మత, కుల, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళకి రావడానికి గల కారణం అది. ఆ నిజమైన వెలుగు వాళ్ళని వెలిగించడం వలన వాళ్ళు ప్రభువుని తెలుసుకొని ప్రభు యొక్క బిడ్డలుగా మారుతూ ఉన్నారు. మారి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. మీరు వింటున్నారో లేదో, అనేక మంది అనేక చోట్ల సాక్ష్యాలు చెప్తున్నారు. మేము గతంలో ఈ విధంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఈ విధంగా మేము ఉన్నాం. మేము ఈ విధంగా మేము మారు మనసు పొంది మేము చక్కగా నడుచుకుంటున్నాం దేవుళ్ళు అని. అయితే అక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిజమైన వెలుగు. రెండో పాయింట్ చెప్తాను, చాలా జాగ్రత్త నోట్ చేసుకోండి. క్రిస్మస్ వచ్చింది, లోకానికి వెలుగు తెచ్చింది అనే దాంట్లో మొదటి పాయింట్ నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు. రెండో పాయింట్ ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో అక్కడ రాస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం, మరల యేసు నేను లోకమునకు వెలుగును. చాలా జాగ్రత్తగా వినండి, ప్రభు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో వాళ్ళు చీకట్లో నడవట్లేదంట, కానీ వాళ్ళు జీవపు వెలుగు కలిగి వాళ్ళు ఉంటూ ఉన్నారు. చూడండి, అక్కడే మనం చూస్తున్నాం, సూర్యుడు చంద్రుడు నిజమైన వెలుగు కాదని చెప్పాను, అవి తాత్కాలికమే చెప్పాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన వెలుగు. సూర్యుడు చంద్రుడు జీవపు వెలుగు కాదు, ప్రభువైన యేసుక్రీస్తే ఆయన జీవపు వెలుగై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు
చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. అవును, మనం ఆయన్ని వెంబడిస్తే మనము జీవపు వెలుగు కలిగి ఉంటాం. అయితే ఆ జీవపు వెలుగు అంటే ఏంటండి అని మీరు అడగచ్చు. దానికి కూడా వాక్యంలో సమాధానం మనం చూస్తున్నాం. జీవపు వెలుగు అంటే ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు. మళ్ళీ చెప్తున్నాను, యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. అవునండి, ఆయనలో ఉన్న జీవం మనుషులకు వెలుగై ఉంది. అందుకనే దానికి ఏం పేరు పెట్టబడిందంటే జీవపు వెలుగు. ప్రభు అందుకనే ఆయన ఆ మాట అక్కడ వాడుతున్నాడు. నన్ను వెంబడించి వాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అంటున్నాడు. అయితే ఇక్కడ ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను. అది జీవపు వెలుగు. ఆ జీవపు వెలుగు యొక్క లక్షణం ఏంటి అని మనం చూస్తే అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. అంటే దాని అర్థం ఏంటి? ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నప్పుడు చీకటి దాన్ని గ్రహించలేకపోతుంది. అంటే చీకటి పటాపంచలైపోతుంది, చీకటి పారిపోతుంది. అది దాని యొక్క అర్థం. దాని యొక్క ఏమంటారు, చీకటి అడ్డుకోలేకపోతుంది అని దాని యొక్క అర్థం. అది జీవపు వెలుగు అంటే దాని యొక్క అర్థం అది. నేను ఇందాక చెప్పి ఉన్నాను సూర్యుడి గురించి. మంచిగా ప్రకాశిస్తూ ఉన్నాడు, మంచిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అయితే ఒకేసారి అకస్మాత్తుగా దట్టమైన మేఘం వచ్చేసింది, చీకటి వచ్చేసింది. ఆ వెలుగు ఏమైపోయింది? మాయమైపోయింది. కానీ ఈ వెలుగు, జీవపు వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతుంది. దీని యొక్క ఈ మాట యొక్క అర్థం మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అందుకని ఇది జీవపు వెలుగు యొక్క లక్షణం అని మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ వెలుగు చేత ఆయన అందరినీ కూడా, ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నాడు. అయితే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యాన్ని వెళ్ళబోతున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యాన్ని వెళ్ళబోతున్నాం. నేను ఇందాకే మీతో ఒక మాట చెప్పి ఉన్నాను. అదేంటిదంటే ఈ లోకం అంతమైపోబోతుంది. అంతమైపోయేటప్పుడు ఏం జరుగుతుంది అంటే పంచభూతములు మహావేండంతో లయమైపోతాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా అవి ఎక్కడికి వెళ్ళినాయో తెలియకుండా అవి గతించిపోబోతున్నాయి అని చెప్పాను. మరి మనం పరలోక పట్టణానికి పరలోకాన్ని వెళ్ళబోతున్నాం. దాని యొక్క పరిస్థితి ఏంటి? మరి అక్కడ మనకు వెలుగివ్వడానికి సూర్యుడు కావాలి కదా. వెలుగివ్వడానికి పరలోకంలో మనకు సూర్యుడు కావాలి కదా. దాని గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయి అని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం. మళ్ళీ చెప్తున్నా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. చాలా జాగ్రత్తగా వినండి. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ఎందుకు అంటే ఆయన నిజమైన వెలుగు కాబట్టి ఆయనే ఆ పట్టణంలో ప్రకాశిస్తున్నాడు. ఈ దినమున నా ప్రేమైన సహోదరి, ఆయన ఒక్కడే వెలుగై ఉండాలి అని కాదు, మనము కూడా వెలుగుమయమై ఉండాలి అని ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకంలోకి వచ్చి ఆయన మనందరినీ కూడా ఆ వెలుగు చేత వెలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం వెలుగుని మనం ఇవ్వవలసిన వాళ్ళమై ఉన్నాం. మనం వెలిగించబడిన వారమై మనం లోకానికి వెలుగుని ఇవ్వాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఇది నేను చెప్తూ ఉంటే ప్రభు ఒక మాటను గుర్తు చేస్తున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు రాస్తాడు ఏమనంటే, ఒక కుటుంబంలో రక్షించబడిన భార్య ఉందనుకోండి. అయితే ఆమె తన యొక్క భర్తకి వాక్యం చెప్పక్కర్లే. ఆమె తన యొక్క ప్రవర్తన ద్వారా తన భర్తని దేవునిలోకి రాబట్టుకోవచ్చు.
ఆమె యొక్క ప్రవర్తన ద్వారా తన భర్త దేవునిలోకి వస్తాడు అని వాక్యంలో రాయబడుతుంది. లేదా ఏదైనా కుటుంబంలో రక్షించబడిన భార్య ఉంటే తన ఆ ఆ యొక్క కుటుంబంలో ఉన్న భర్త తన భార్యకి ఏం బోధించక్కర్లేదు, కానీ తన ప్రవర్తన ద్వారా ఆయన్ని మరి దేవునిలోకి నడిపించవచ్చు. అవునండి, ప్రభు చెప్తున్నాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటున్నాడు. అవునండి, మన యొక్క వెలుగు ద్వారా, వెలిగించబడిన వెలుగు ద్వారా అనేక మందిని ఈ యొక్క దేవుని దగ్గర నడిపించగలం. అవునండి, మనం వెలిగించబడిన వెలుగు ద్వారా అనేక మందిని దేవునిలోకి నడిపించగలం. అంటే దాని అర్థం ఏంటండి? ఇప్పటివరకు ప్రభు వెలిగించాడు అంటున్నారు, మనం వెలిగించబడిన వెలుగు ద్వారా అనేక మందిని దేవునిలోకి నడిపించగలమంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు వచ్చి మన హృదయంలో నివసించాలి అని కోరుకుంటున్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను తలుపు నద్ద నుంచి తడుతూ ఉన్నాను, ఎవరైనా నా స్వరం విని నాకు తలుపు తెరిస్తే నేను అతని ఇంట్లోకి వచ్చి అతనితో నాతో అతను కలిసి నేను నివాసం చేస్తామంటున్నాడు. నీవు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలోకి చేర్చుకున్నట్లయితే ఆయన నీ హృదయంలో ఉంటాడు. ఆయన వెలుగు కాబట్టి నువ్వు లోకానికి వెలుగునివ్వగలవు. ఆయన నీ హృదయంలో ఉంటే నువ్వు వెలిగించబడతావు. వెలిగించబడటమే కాదు, నీ వెలుగుని ఇతరులకి ఇతరులకి వెలుగుమై ఆ వెలుగు ప్రకాశిస్తుంది ఇతరులకి. కాబట్టి నువ్వు వాక్యం చెప్పకుండానే అనేక మందిని నువ్వు దేవునిలోకి నడిపించవచ్చు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే వాక్యమే వెలుగై ఉంది కాబట్టి ఆ వెలుగు ప్రకాశిస్తుంది, అనేక మందిని దేవునిలోకి నడిపిస్తుంది. సరే, ఈ సందర్భంలో నేను వాక్యం ముగించక ముందు 2 విషయాలు మీతో చెప్పాలి వెలుగు గురించి. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి కనాను దేశాన్ని వెళ్తూ ఉన్నారు. ఆ కనాను దేశాన్ని వెళ్తున్న యాత్రలో దేవుడు పగలు మేఘస్తంభంగా వాళ్ళ ముందుండి నడిపిస్తున్నాడు, రాత్రులు ఆయన అగ్నిస్తంభంగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అయితే దీంట్లో ఒక విషయం ఉంది, నేను మీతో చెప్తా. పగలు ఆయన మేఘస్తంభంలో ఉండి ఎందుకు నడిపిస్తున్నాడంటే వాళ్ళు వెళ్తున్నప్పుడు అదంతా కూడా ఆ భయంకరమైన ఎడారి, మేము వెళ్ళి చూసి ఉన్నాం కదా, భయంకరమైన ఎడారి, ఫుల్ ఇసుక ప్రాంతం. మరి ఎండకి ఇసుక బాగా వేడెక్కిపోతుంది. అంత మాత్రమే కాకుండా ప్రయాణం అనేది చాలా స్లోగా వెళ్తారు. ఈ రోజుల్లో రోడ్లు అవన్నీ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో రోడ్లు లేవు కదా. వాళ్ళు ఆ ఇసుకలో పడి వెళ్తున్నప్పుడు ఈ ఇసుక కాలుతూ ఉంటుంది. మరి చాలా అలసిపోతారు. అందుకని ఆయన మేఘంలో ఉన్నాడు, రాత్రుల్లో ఆయన అగ్నిస్తంభంలో ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే ఆ అగ్నిస్తంభం రాత్రులు వాళ్ళకి వెలుగునివ్వడానికి ఆయన అగ్నిస్తంభంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు రాత్రి టైంలో ఆ విష జంతువులు, అడవి జంతువులు, విష పురుగులు వాళ్ళని ముట్టకుండా ఆయన అగ్నిస్తంభంగా ఉన్నాడు. అయితే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు, ఐగుప్తును విడిచిపెట్టారు, ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. జరిగిన విషయం ఏంటంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి కొంచెం అలసట తెచ్చుకుంటూ ఉన్నారు. ఈలోపు వెనక్కి తిరిగి చూస్తే ఫరో సైన్యం వచ్చేస్తూ ఉంది, వాళ్ళని తరుముతా. వాళ్ళంతా కలవరపడిపోతున్నారు. మోషే దగ్గరికి వెళ్ళారు. మోషే దేవుని వైపు చూశాడు. దేవుడు ఏం చేశాడంటే ముందు ఆ నడుస్తున్న ఆయన దేవుడు వెనక్కి వెళ్ళాడు. వెనక్కి అంటే ఇశ్రాయేలీయులకి ఆ ఫరో సైన్యానికి మధ్యన వెళ్ళి ఆయన నిలబడి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరెవరికి? ఇశ్రాయేలీయులకి ఆ ఫరో సైన్యానికి వెళ్ళి మధ్యలో ఆయన నిలబడి ఉన్నాడు. వెళ్ళి మధ్యలో నిలబడితే జరిగిన విషయం ఏంటి అని అంటే నేను చదువుతున్నాను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 20వ వాక్యం. మళ్ళీ చెప్తున్నాను, నిర్గమాకాండం 14వ అధ్యాయం 20వ వాక్యం. అది ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలీయుల సేనకును నడుమున ప్రవేశించెను. అది మేఘం గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన పగల మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రిలో అగ్నిస్తంభంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు అది జరుగుతున్నది ఏంటి అంటే ఆయన ఇశ్రాయేలీయులకి ఐగుప్తీయులకి మధ్యలో వెళ్ళి నిలబడ్డాడు. అది పగటి టైం, నైట్ టైం కాదు. స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దుమ్ము లేస్తూ ఉంది. వాళ్ళ యొక్క రథాలు, గుర్రాలు అన్నీ వేసుకొని సైన్యం అంతా వచ్చేస్తూ ఉన్నారు.
చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు చాలా వేగంగా. ఆ పగటికాల సమయంలో ఆయన మేఘస్తంభంగా ఉన్నాడు. ఆయన వెళ్ళి అక్కడ రాయబడుతుంది, ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలు సేనకును నడుమ ప్రవేశించెను. ప్రవేశించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళకి చీకటి కలుగుతుంది, వీళ్ళకి వెలుగు కలుగుతుంది. దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు చీకటి సంబంధులు కాబట్టి వాళ్ళకి చీకటి కలుగుతుంది, వీళ్ళు వెలుగు సంబంధులు కాబట్టి వీళ్ళకి వెలుగు కలుగుతుంది. అవునండి. ఇందాక నేను ఆ యోహాను సువార్తలో నేను చదివిన మాట, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. అవును, ఆయన వెలుగై ఉన్నాడు, మనం ఆయన వెంబడిస్తూ ఉన్నాం. వెంబడిస్తున్నప్పుడు మనం వెలుగుమయమై ఉంటాం, మనకు వెలుగే ఉంటుంది. కానీ వాళ్ళు చీకటిలో ఉన్న వాళ్ళకి చీకటిగానే ఉంటా ఉంది. వాళ్ళు బయలుదేరి వస్తా సడన్గా చీకటి పడిపోయేటప్పటికి వాళ్ళ యొక్క ప్రయాణం ఆపేశారు. వాళ్ళ రథాలు గుర్రాలు అన్నీ ఆగిపోయినాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఇక ఎటు పడితే అటు వెళ్ళడానికి లేదు, వాళ్ళకి ఇశ్రాయేల్ కనబడట్లేదు, చీకటి అయిపోయింది. అయితే మనం చూసినట్లయితే ఇశ్రాయేల్కి మాత్రం వెలుగుంది. ఆ రాత్రి అంతా కూడా దేవుడు మంచి బలమైన గాలిని పంపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆ నేలంతా ఆరిపోయేటట్టుగా చేశాడు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటి అవతలకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ఆ యొక్క ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకి మధ్య నుంచి ఆయన మళ్ళీ వచ్చేసాడు. చూడండి అక్కడ జరుగుతున్న విషయం, ఆ వెలుగు ఇశ్రాయేల్ తోడుగా ఉంది. రెండో విషయం చెప్తా, అదేంటిదంటే సౌలు అనే ఒక తీవ్రవాది ఉన్నాడు బైబిల్లో. మనం చూసినట్లయితే ఈ సౌలు యొక్క ఉద్యోగం ఏంటో బైబిల్లో రాయలేదు, కానీ ఈ సౌలు ఎప్పుడు కూడా ఒకే పని మీద ఉండేవాడు. అదేంటిదంటే క్రైస్తవులు అనబడే వాళ్ళు ఎక్కడ కనిపిస్తే ఎక్కడున్నారని వెతికి వాళ్ళని పట్టుకొని వాళ్ళని హింసించేవాడు. వాళ్ళ నోటితో వాళ్ళే దేవుని దూషించేటట్లుగా చేసి ఆ యొక్క సౌలు వాళ్ళని హింసించి జైల్లో వేస్తూ ఉండేవాడు. ఇది ఆయన యొక్క దినచర్య అని చెప్పాలి. మరి దానికి ఎవరు జీతాలు ఇస్తున్నారో తెలియదు, కానీ ఆ పని మీద ఉంటున్నాడు. ఒకసారి ఇట్లాగే ఆ యెరూషలేములో కొంతమంది విశ్వాసులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారని సమాచారం వస్తే మరి ఆజ్ఞలు పొంది వాళ్ళని హింసించడానికి ఆజ్ఞలు పొంది తన యొక్క బ్యాచ్ తీసుకొని బయలుదేరాడు. గుర్రాల మీద వస్తూ ఉన్నారు. కరెక్ట్గా ఆ దమస్క్ గేట్ దగ్గర ఏం జరిగింది అంటే గొప్ప వెలుగు ఆయన మీద ప్రకాశించింది. ప్రకాశించేటప్పటికి గుర్రం ఎంచి కింద పడిపోయాడు. చాలా జాగ్రత్తగా గుర్రం ఎంచి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఏం జరిగింది, అతని యొక్క కళ్ళకి పొరలు కమ్మేశాయి. అప్పటి వరకు నాకు కళ్ళున్నాయి కదా, నేను చూస్తున్నాను కదా అనుకున్నాడు. పొరలు కమ్మేటప్పటికి గుడ్డివాడైపోయాడు. ఏమైపోయాడు? గుడ్డివాడైపోయి అయ్యో నా కళ్ళు కనబడట్లేదు, నన్ను ఎవరైనా నడిపిస్తారా అని చేయి అందిస్తే అతనితో పాటు ఉన్న వాళ్ళు ఆయన చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు. యెరూషలేములోకి వెళ్ళాడు. తిన్ననిది అనబడిన వీధిలో ఒక ఇంట్లో వెళ్ళి అక్కడ బస చేయటం ప్రారంభించాడు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదలుకొని ఏం జరిగిందో తెలుసా? విప్లవాత్మకమైన మార్పు వచ్చేసింది. ఆయన ఉపవాసం ఉన్నాడు, ఏం తింట్లా త్రాగట్లా, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది, నేను ఎక్కడున్నానంటే చీకట్లో ఉన్నాను. సరే, ఆ వెలుగు ప్రకాశించినప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పడం మర్చిపోయా. వెలుగు ప్రకాశించినప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది, సౌలా సౌలా నువ్వు నా నేల హింసిస్తున్నావు అని ఒక మాట వినిపించినప్పుడు ఏంటి ఏంటి నేను నిన్ను హింసిస్తున్నానా? నేను హింసించడానికి అసలు నువ్వు ఎవడివి అని అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టున్నాను. ఆయన ఎవరు ఆయన తెలియకుండా నేను ఎలా హింసిస్తున్నానంటావు అంటాడు. చూడండి, చీకట్లో ఉన్న వాళ్ళకి దేవుడు తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, దేవుడిని విశ్వసించడం కూడా రాదు. అయితే ఈ సౌలు అలా మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన కళ్ళకి పొరలు కమ్మేసాయి. 3 రోజులు ఎప్పుడైతే అక్కడ ఉపవాసుడిని ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు తన దాసుడైన అననీయ, ప్రవక్త అయిన అననీయని పంపించాడు. అననీయ అతని కళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు అతని పొరలు ఊడిపోయినాయి. చూడండి, పొరలు ఊడిపోయినాయి. దేవుడు ఆయన జీవితంలో అది ప్రాక్టికల్గా చేసి చూపించాడు. అదేంటిదంటే, ఒరే బాబు, నువ్వు చీకట్లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు వెలుగులోనికి రావాలి అని ఆయనకు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. చూడండి, క్రిస్మస్ అప్పుడు కూడా క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తూ ఉంటారు చాలామంది. ప్రతి చోట సెమీ క్రిస్మస్ చేసేవాళ్ళు, క్రిస్మస్ చేసేవాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు? లైట్లు ఉన్నాయి, అందరు క్యాండిల్స్ ఇస్తారు, క్యాండిల్స్ వెలిగిస్తారు, లైట్లు ఆపేస్తారు. క్యాండిల్ వెలిగించి అప్పుడు పట్టుకొని ఒక పాట పాడిన తర్వాత అప్పుడు క్యాండిల్స్ ఆర్పేసి ఈ లైట్లు ఆన్ చేస్తారు. అంటే ఏంటిది?
ఇప్పుడు మీకు ఒక మాటలో చెప్పాలంటే ఇండైరెక్ట్‌గా అంటే పరోక్షంగా వాళ్ళు తెలియజేస్తున్నది ఏంటిదంటే, ఈ లోకమంతా చీకట్లో ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు చీకటిలో వెలుగుగా ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు అని. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి వాక్యాన్ని వింటున్న నీవు ఈ విషయాన్ని తెలుసుకో. క్రిస్మస్ వచ్చింది, లోకానికి వెలుగును తెచ్చింది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ వెలుగును నీకివ్వాలని ఆయన వచ్చి ఉన్నాడు. ఏదో లోకం అంతా జరుపుకుంటున్నారని ఆడంబరంగా నువ్వు జరపడం కాదు గానీ, నువ్వు వెలిగించబడాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ హృదయం అనే ఆ తలుపు తడుతున్నాడు. హృదయపు వాకిటి దగ్గర నిలబడి తలుపు తడుతున్నాడు. నీవు గాని ఆయనకి తలుపు తీసినట్లయితే ఆయన నీలోకి వస్తాడు, నిన్ను వెలిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమున వేడుకలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినమున బిడ్డలతో మాట్లాడిన మాటలకు స్తోత్రాలు. క్రిస్మస్ వచ్చింది, లోకానికి వెలుగును తెచ్చింది అన్న వాక్యాన్ని, అంశం మీద అనేక విషయాలు బిడ్డలు నేర్చుకొని ఉన్నారు. అవును ప్రభువా, మీరు లోకానికి వెలుగుగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. చీకటితో ఉన్న ఈ లోకంలో మీరు లోకానికి వెలుగునిచ్చి ఉన్నారు. మమ్మల్ని కూడా వెలిగించాలని ఈ దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకు స్తోత్రాలు. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరచబడును గాక. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరూ కూడా నీ వెలుగు చేత వెలిగించబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభువా, ఈ వాక్యం వ్యర్థమైపోకుండా, ఇది నీ మాటలు కాబట్టి, నా మాటలు కాదు, నీ మాటలు కాబట్టి నీ మాటలు కాబట్టి ప్రభువా, బిడ్డల యొక్క హృదయాలు భద్రపరచబడాలి, ఫలించాలి. ప్రతి బిడ్డ కూడా గొప్ప ఆశీర్వాదం పొందాలి. ఏదో నామకార్థంగా అందరూ క్రిస్మస్ జరుపుకుంటున్నారు కాబట్టి మేము కూడా జరుపుకుంటున్నాను కాదు, కానీ వాళ్ళు ప్రభువా ఆత్మతో సత్యముతో దేవా ఈ యొక్క పండుగ జరుపుకొని కృప దయచేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం బిడ్డలకు ఎల్లప్పుడూ దేవుడు అక్కడ పర్యంతం సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇంకా కొన్ని ఇలాంటి షార్ట్ వీడియోసే మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం ఈ ఛానల్లో. మీరు చూడవలసిందిగా కోరుతున్నా. ఇతరులకు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.